విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఈ నెల 12 నుంచి ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో నిర్వహించే ఈ ఆర్గానిక్ మేళా ఈ నెల 12న ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మేళాను ప్రారంభిస్తారని, ఇది దేశంలోనే అతిపెద్ద ఆర్గానిక్ మేళా అవుతుందని ఆయన తెలిపారు. ఇంతవరకు బెంగళూరులో 250 స్టాల్స్ నిర్వహించిన ఆర్గానిక్ మేళా అతిపెద్దగా నిలిచిందని, ఇప్పుడు విశాఖలో దాన్ని మించి 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మాధవ్ పేర్కొన్నారు. తొలి రోజు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పండించే రైతుల సమ్మేళనం, రెండో రోజు ఆరోగ్యం మీ చేతిలో కార్యక్రమంతో పాటు వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. మూడో రోజు ఆహార శుద్ధి పరిశ్రమల యజమానులు పాల్గొని పరిశ్రమలు ఎలా నెలకొల్పాలో ఎమ్మెల్సీ తెలియజేస్తారన్నారు. చివరి రోజున మిద్దె పంటలు పండిస్తున్న మహిళలతో సమావేశం ఉంటుందన్నారు వివిఎన్ మాధవ్. భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యదర్శి ఇవాళ విశాఖ మహానగరంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు సాధికార సంస్థ, గవర్నమెంట్ వారి యొక్క సహకారంతో అందరూ కలిసి విశాఖ మహానగరాన్ని ఉత్తరాంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఉత్తరాంధ్రప్రదేశ్గా మార్చడం కోసం, కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లేనటువంటి ఆహారాన్ని అందరూ తీసుకునే విధంగా చేయటం కోసమే, ఇలా అందరిలో అవేర్నెస్ తీసుకురావటం కోసము గో ఆధారిత ప్రకృతి సంఘం ఈ యొక్క ఎగ్జిబిషన్ని 4 రోజుల పాటుగా 12, 13, 14, 15 4 రోజుల పాటుగా ఒక ఎగ్జిబిషన్ని నిర్వహిస్తుంది. మన ఆంధ్ర యూనివర్సిటీ, మీ అందరికీ తెలిసిన యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి రైతులు పండించినటివి వాళ్ళు తీసుకొస్తారు. కాబట్టి మీరు డైరెక్ట్గా రైతుతోటి కూడా మీరు కలిసేదానికి అవకాశం ఉంటుంది కన్జ్యూమర్స్కి. అట్లా రైతులకి కన్జ్యూమర్ని కలపడం కోసమే ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ దీన్ని విజయవంతం చేసినట్టయితే రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే మనం ఉత్తరాంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఉత్తరాంధ్రప్రదేశ్గా మార్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గో ఆధారిత ప్రకృతి సంఘం ఆలోచన చేస్తుంది. ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అద్భుతంగా నిర్వహిస్తున్న 5వ ఆర్గానిక్ మేళా అండి, విశాఖ ఆర్గానిక్ మేళా. గత 4 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా నిర్వహించి ఇప్పుడు 5వ సంవత్సరం మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో 300 స్టాల్స్తో చాలా పెద్ద ఎత్తున ఇండియా వైడ్ వస్తున్నారు. ఫార్మర్స్, ట్రైబల్స్, ఆర్గానిక్ సర్టిఫైడ్ కంపెనీస్ అందరూ కలిసి ఇది ప్రదర్శన మరియు అమ్మకం అండి. రేపటి నుంచి కూడా మనకి వైజాగ్లో 5వ ఆర్గానిక్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే 4 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో 4వ రోజు అనగా ఆదివారం రోజు మిద్దె తోటలు, అంటే ఎవరైతే టెర్రస్ మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం అక్కడ టెర్రస్ మోడల్ గార్డెన్ ఎలా ఉండాలి, అలాగే గార్డెన్ మనం స్టార్ట్ చేయాలంటే ఏమేమి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి సాయిల్ మిక్స్ చేయాలి, ఒకవేళ మనకి పెస్టులు కనుక వస్తే వాటిని ఎలా అధిగమించాలి, వీటన్నిటి కోసం కూడా ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం. ఆన్లైన్లో చేసిన అప్పులు ప్రాణాలు తీస్తున్నాయి.